ఎస్ఆర్హెచ్ ఓడిపోయిందని చెప్పి బాధపడుతున్నారు. దయచేసి బాధపడకండి. అలా బాధపడే వాళ్ళంతా కూడా వెర్రి వాళ్ళతో సమానమే. అదేంటి నిజంగానే ఎస్ఆర్హెచ్ ఓడిపోయింది, మేము బాధపడుతుంటే మా బాధని వెక్కిడి చేస్తావా అని చెప్పి అడిగేవాళ్ళు చాలామంది ఉండొచ్చు. బట్ ఈ వీడియోని పూర్తిగా చూసినట్లయితే మీకే అర్థమవుతుంది, అరే మన ఎమోషన్ని ఇంత వేస్ట్ చేసుకుంటున్నామా కేవలం ఈ టీం కోసం, ఎస్ఆర్హెచ్ అనే ఒక టీం కోసం అని చెప్పి అర్థమవుతుంది ఖచ్చితంగా. సరే విషయానికి వచ్చేస్తే ఎస్ఆర్హెచ్ మ్యాచెస్ ఎప్పుడైతే ఇంపార్టెంట్ మ్యాచెస్ని ఆడుతారో మనకి ట్రెండ్ అయ్యే ఒక పేరు కావ్య మారన్, ఎస్ఆర్హెచ్ యొక్క CEO. సో 2018లో ఎప్పుడైతే కళానిధి మారన్ యొక్క సన్ నెట్వర్క్ ఎస్ఆర్హెచ్ని కైవసం చేసుకుందో అప్పుడే కళానిధి మారన్ గారి యొక్క ఏకైక కుమార్తె కావ్య మారన్ ఎస్ఆర్హెచ్కి CEOగా మారారు. ఎప్పుడైతే మ్యాచెస్ గెలుస్తుందో ఈవిడ యొక్క క్యూట్ డాన్సెస్ ట్రెండ్స్ అవుతాయి, ఈవిడ యొక్క క్యూట్ హ్యాపీ ఎక్స్ప్రెషన్స్ క్యూట్ డాన్సెస్ ట్రెండ్ అవుతాయి. ఎప్పుడైతే ఎస్ఆర్హెచ్ మ్యాచెస్ ఓడిపోయిందో #కావ్య మారన్ క్రైజ్ అనేది కూడా ట్రెండ్ అవుతుంది. నిన్న మ్యాచ్ ఓడిపోయిన తర్వాత కూడా #కావ్య మారన్ క్రైజ్. సో నిజంగానే ఏడ్చారండి ఆవిడ. ఇక్కడ ఆవిడ ఎమోషన్ గురించి మనం మాట్లాడుకోవట్లేదు. బట్ ఎస్ఆర్హెచ్ అనే ఒక టీం ఎందుకు స్టార్ట్ చేశారో తెలుసా? డిఎంకే అనే ఒక పొలిటికల్ పార్టీ ఉంది ఈరోజు తమిళనాడులో, అదే రూలింగ్ పార్టీ. సో ఈ పొలిటికల్ పార్టీ చేసే కరప్షన్, ఈ పొలిటికల్ పార్టీ కరప్షన్ ద్వారా సంపాదించే బ్లాక్ మనీని వైట్ చేయడానికి వీళ్ళు చాలా బిజినెస్ని స్టార్ట్ చేశారు. సన్ నెట్వర్క్ అనే ఒక నెట్వర్క్ కూడా ఈ బ్లాక్ మనీని ఎలా వైట్ చేయాలి అనే ఆలోచన నుంచి పుట్టుకొచ్చిన ఒక మెగా సంస్థే సన్ నెట్వర్క్ గ్రూప్. అతిశయోక్తి లేదు, విషయాన్ని పూర్తిగా వినండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో అలా 2018లో ఇంకొక మార్గం, బ్లాక్ మనీని వైట్ మనీగా చేసే ఇంకొక మార్గమే ఎస్ఆర్హెచ్ టీమ్. విషయాన్నంతా మనం ఇంకా ఫర్దర్గా తీసుకెళ్లే ముందు, డిస్కస్ చేసే ముందు ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ని మనం తెలుసుకోవాలి. రాజకీయ అపర చాణుక్యుడుగా పిలువబడే, ఇంకా చెప్పుకోవాలంటే మన నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క మానసిక రాజకీయ గురువుగా పిలువబడే కరుణానిధి గారు, కరుణానిధి గారు. సో డిఎంకే అంటేనే కరుణానిధి గారే గుర్తొస్తారు మనకి. అటువంటి కరుణానిధి గారి గురించి ఒక చిన్న కథని మనం అర్థం చేసుకోవాలి. కరుణానిధి గారికి మంచి పేరు ఖచ్చితంగా ఉంది. ఆయన చాలా గొప్ప రైటర్, సినిమాలో కూడా చాలా మంచి రివల్యూషనరీ డైలాగ్స్ని, స్టోరీస్ని ఆయన రాశారు. ఆయన యొక్క ఐడియాలజీ కూడా ఒక రకంగా చెప్పుకోవాలంటే ఫార్వర్డ్ థింకింగ్గానే ఉంటుంది. సరే దాంట్లో ఏం డౌట్ లేదు. బట్ రాజకీయాల్లో నిజంగానే ఆయన ఉత్తముడా పురుషోత్తముడా అని చెప్పి అడిగితే కాదు అనేది ఆన్సర్గా వస్తుంది. ఎస్, అపోజిషన్ పార్టీస్ అంతా కలిసి ఈయన కరుణానిధి గారికి ఒక క్యూట్ టైటిల్ని ఇచ్చారు. ఆ టైటిలే ఫాదర్ ఆఫ్ ఇండియన్ కరప్షన్ అని చెప్పి. కరప్షన్లో ఆరితేరిన వ్యక్తి కరుణానిధి గారు. ఈయన పార్టీలో జరిగే కరప్షన్ ద్వారా వచ్చే డబ్బు ఆబ్వియస్లీ బ్లాక్ మనీ. ఈ బ్లాక్ మనీని వైట్ మనీగా ఎలా చేయాలి అని చెప్పి ఆలోచించేటప్పుడు ఆయనకి దొరికిన ఒక ఆణిముత్యమే స్వయాన కరుణానిధి గారి యొక్క మేనల్లుడైన మురసలి మారన్. ఈ మురసలి మారన్ అనే ఒక వ్యక్తి ద్వారా, మేన అల్లుడు ద్వారా ఈ వైట్ మనీని, ఈ బ్లాక్ మనీని వైట్ చేయాలనుకున్నారు. ఏ విధంగా అంటే మురసలి గ్రూప్స్ని స్టార్ట్ చేయడం ద్వారా, బిజినెస్లో వాళ్ళు ఎంటర్ అవ్వడం ద్వారా, బిజినెస్లో లాభమైనా సరే నష్టమైనా సరే, ఇంకా చెప్పాలంటే కొంతమంది బిజినెస్ని నడిపేది కేవలం నష్టాన్ని చూపించడానికి మాత్రమే, కొంతమంది అంటే ఎక్కువ మందిగానే చెప్పుకోవచ్చు. సో ఎందుకంటే బ్లాక్ మనీ అంతా కూడా పొర్లేది ఈ బిజినెస్లోనే కాబట్టి అలా నష్టం వచ్చినప్పుడు బ్లాక్ మనీ ఆబ్వియస్గా వైట్ మనీగా చూపించుకోవచ్చు. కాబట్టి అదే లాభం వచ్చినా కూడా బ్లాక్ అనేది వైట్ అవుతుంది. కాబట్టి చాలా తెలివిగా రాజకీయ నాయకులు చాలామంది చేసే విషయం ఏంటంటే బిజినెస్ ఎంటర్ప్రెన్యూర్స్ని స్టార్ట్ చేయడం. అలా స్టార్ట్ అయిన ఒక సంస్థే సన్ నెట్వర్క్ గ్రూప్. ఈ సన్ నెట్వర్క్ గ్రూప్ ఎవరు స్టార్ట్ చేశారంటే అక్షరాల కరుణానిధి గారి యొక్క మేన అల్లుడు అని చెప్పాం కదా, మురసలి మారన్. సో మురసలి మారన్ గారి యొక్క కుమారుడైన కళానిధి మారన్. సో కళానిధి మారన్ మామూలు వ్యక్తి కాదండి. ఈయన US పెన్సిల్వేనియాలో మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ చదివి ఈ రాజకీయం ద్వారా వచ్చే ఇన్వెస్ట్మెంట్ని ఏ విధంగా వైట్గా మార్చాలి అనే విషయాన్ని PhD చేశారనే చెప్పుకోవాలి. సో తద్వారా ఈయన సన్ నెట్వర్క్ గ్రూప్ని స్టార్ట్ చేసి ఈరోజు సన్ నెట్వర్క్ గ్రూప్ అంటే మన సౌత్ ఇండియాలో అతిపెద్ద నెట్వర్క్ ఇది. సో మన తెలుగులో మీడియా ఛానల్స్ అయినా జెమినీ మూవీస్ కానివ్వండి, FM రేడియో స్టేషన్ అయినా రెడ్ FM 93.5 కానివ్వండి, తమిళనాడులో వీళ్ళు ఒక పెద్ద ప్రొడక్షన్ హౌస్ ఉంది సన్ నెట్వర్క్. వీళ్ళు పెద్ద సినిమాలంతా నిర్మిస్తూ ఉంటారు. రోబో
ఫస్ట్ పార్ట్ ఉంది కదా, దాన్ని నిర్మించింది వీళ్ళే. సో మళ్ళీ ఇప్పుడు చాలా పెద్ద పెద్ద సినిమాలంతా వీళ్ళే ప్రజెంట్ చేస్తున్నారు, నిర్మిస్తున్నారు. సో ఈ విధంగా వీళ్ళ యొక్క సామ్రాజ్యం చాలా పెద్దది. ఆబ్వియస్లీ ఈ సామ్రాజ్యాన్ని నెలకొల్పడానికి మెయిన్ రీజన్ ఏంటంటే డిఎంకే పార్టీ. ఆ డిఎంకే పార్టీలో వచ్చే బ్లాక్ మనీ, ఆ బ్లాక్ మనీని వైట్గా మార్చాలి అని చెప్పి ఒక ఆలోచన నుంచి పుట్టుకొచ్చింది ఈ పెద్ద సన్ నెట్వర్క్ అనే సామ్రాజ్యం. సో ఇప్పుడు విషయానికి వచ్చేద్దాం. కేంద్ర బిందువు అసలు ఐపీఎల్లో ఈరోజు ఎస్ఆర్హెచ్ ఓడిపోలేదు, గెలిచింది అనే విషయానికి వచ్చేద్దాం. సో ఏ విధంగా ఓడిపోయింది, ఏ విధంగా ఓటమిలో ఎస్ఆర్హెచ్ గెలుపుని చూస్తుంది అన్న విషయం ఆల్రెడీ నేను హింట్ ఇచ్చాను, మీకు అర్థమయ్యే ఉంటుంది. సో ఇలా కళానిధి మారన్ గారి యొక్క ఆలోచనలో బ్లాక్ మనీని వైట్ మనీగా చేసే ఆలోచనలో వన్ ఆఫ్ ద ఆలోచనే ఈ ఎస్ఆర్హెచ్ టీమ్ని 2018లో కొనుగోలు చేయడం. అలా పర్చేస్ చేసి దానికి డెక్కన్ గ్రూప్స్ దగ్గర నుంచి పర్చేస్ చేసి దానికి ఎస్ఆర్హెచ్గా ఈ సన్ అనేది కామన్ సింబల్ అండి వాళ్ళకి. మీకు తెలిసే ఉంటుంది డిఎంకే పార్టీ యొక్క సింబలే రైజింగ్ సన్. సో ఇది వీళ్ళకి ఒక కామన్ సింబల్, సక్సెస్ఫుల్ సింబల్, సెంటిమెంటల్ సింబల్ కనుక చెప్పుకోవచ్చు. సో అలా సన్ పేరుతోనే సన్ రైజెస్, డిఎంకే సింబల్ సన్ రైజర్స్, అలా సన్ రైజర్స్ హైదరాబాద్ అని చెప్పి ఈ టీంని వాళ్ళు పర్చేస్ చేయడం జరిగింది. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్ళు ఎస్ఆర్హెచ్ టీం కోసం స్పెండ్ చేసే విషయాలు చూడండి, భారీగా స్పెండ్ చేస్తూ ఉంటారు. వాళ్ళ అడ్వర్టైజ్మెంట్స్ కానివ్వండి, లేకపోతే వాళ్ళ యొక్క స్పాన్సర్షిప్స్ కానివ్వండి, లేకపోతే వాళ్ళు ఖర్చు పెట్టే తీరు కానివ్వండి, భయంకరంగా ఉంటుంది. ఎంతకి వాళ్ళు ఏమైనా కప్పు గెలుస్తున్నారా, ఎంతకి వాళ్ళకి ఏమైనా అడ్వర్టైజ్మెంట్స్ ఎక్కువ వస్తున్నాయా, వాళ్ళకి వస్తున్నాయా, ఇన్కమింగ్ వస్తున్నాయా అంటే లేదు. ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ వెరీ సక్సెస్ఫుల్ టీమ్ అని చెప్పాలి. ఆల్రెడీ ఒకసారి కప్పు గెలిచారు, ఎస్ఆర్హెచ్గా పేరు మార్చుకున్న తర్వాత, వీళ్ళు కొనుగోలు చేసిన తర్వాత గెలిచినా కూడా అది అంత పెద్ద సక్సెస్ఫుల్ టీమా అంటే కాదనే చెప్పాలి. వాళ్ళు ప్లేయర్స్ మీద స్పెండ్ చేసే మనీని కూడా మీరు చూడొచ్చు, చాలా భారీగానే స్పెండ్ చేస్తూ ఉంటారు. అంతెందుకు ఇప్పుడు ఎస్ఆర్హెచ్ టీం యొక్క కెప్టెన్ ప్యాట్ క్యుమిన్స్కి వీళ్ళు స్పెండ్ చేసింది అక్షరాల 20,25,00,000 బిడ్ చేసి కొనుక్కున్నారండి ప్యాట్ క్యుమిన్స్ని వీళ్ళు. సో ఎస్ఆర్హెచ్ ఓడిపోయినా గెలిచినా సంబంధం లేకుండా గెలిచే ఒక వ్యక్తి కళానిధి మారన్ అండ్ ఇంకొక పొలిటికల్ పార్టీ డిఎంకే అనడంలో ఎటువంటి డౌటే అవసరం లేదు మీకు. దే ఆర్ వెరీ హ్యాపీ, దే ఆర్ బిజినెస్ పీపుల్. CEOs ఆఫ్ ఎస్ఆర్హెచ్ అని చెప్తున్నారు, వాళ్ళ బిజినెస్ పీపుల్, దే ఆర్ వెరీ వెరీ హ్యాపీ. అల్టిమేట్లీ వాళ్ళకి డబ్బులు వస్తూనే ఉన్నాయి. బట్ నేను చెప్పే విషయం ఏంటంటే ఇటువంటి ఎస్ఆర్హెచ్ టీం కోసమా మనం ఎమోషనల్గా కనెక్ట్ అవ్వడం. ఆల్రెడీ ఐపీఎల్ ఒక పెద్ద బోగస్ అని చెప్పి ఒక వీడియో చేశాను, లింక్ ఇస్తాను, చూసి రండి, ఇంకా బాగా క్లియర్గా మీకు అర్థమవుతుంది. ఐపీఎల్ అనేది ఒక బోగస్ అయితే అందులో ఎస్ఆర్హెచ్ అనేది అతి పెద్ద బోగస్. సో దయచేసి మీ వాల్యుబుల్ టైంని ఇటువంటి టీమ్స్ కోసం ఓడిపోయినప్పుడు బాధపడడానికి, లేకపోతే గెలిచినప్పుడు సెలబ్రేట్ చేయడానికి స్పెండ్ చేయకండి. వీ హ్యావ్ గాట్, నిజంగా క్రికెట్ని మీరు సపోర్ట్ చేయాలనుకుంటే వీ హ్యావ్ గాట్ ఐసీసీ టోర్నమెంట్స్, దాంట్లోనే కలుషితం అయిపోయింది, దాంట్లోనే చాలా పొల్యూషన్ ఉంది. మరి ఈ బిజినెస్ పర్పస్ కోసం స్టార్ట్ చేసిన ఐపీఎల్, అందులో ఎస్ఆర్హెచ్ టీం ఏ విధంగా ఉంటుందో మీకు ఈ వీడియో చూసిన తర్వాత కూడా ఇంకా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని చెప్పి అనిపించింది. సో ఈ విషయాన్ని అర్థం చేసుకోండి. దయచేసి మీ వాల్యుబుల్ టైంని బ్లడీ ఎస్ఆర్హెచ్ కోసం వేస్ట్ చేయకండి, వెర్రోళ్ళు అసలు అవ్వకండి.